తెలుగుదేశాన్ని అవాయిడ్ చేయాలి కదా, చేయలేదు కదా. తెలుగుదేశం పార్టీ సీట్లకు గండిపడి ఇప్పుడు బీజేపీ ఆ స్థానాలు నిలబడుతుంది కొన్ని చోట్ల. ఇప్పుడు అనపర్తి ఆల్రెడీ ప్రకటించేసిన సీటు, అక్కడ అది బీజేపీకి వస్తుంది పొత్తులు అనేది. అలాగే అదేమో ఏవి పేర్లు తేల్చలేదు అంటే నియోజకవర్గాలు దాదాపుగా ఫైనల్ అయినాయి కదా. లేదు అదే కైకలూరు అది వీళ్ళు ప్రచారంలో ఉన్నది, కానీ ఫైనల్ లిస్ట్ వచ్చేదాకా ప్రచారమే. ఇప్పుడు ముందు లెక్కనైతే విజయవాడ వెస్ట్ లేదు, సెంట్రల్ ఉంది, తర్వాత వెస్ట్ వచ్చింది, తర్వాత కైకలూరు వస్తుంది. ఇప్పుడు కైకలూరులో మళ్ళీ సోమవీర్రాజు పేరు చెప్తున్నారు. ఇట్లా రకరకాల విచిత్రమైనవి ఉన్నాయి. ఒకటేంటంటే ఫస్ట్ సంఘ పరివార్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత, రెండోది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళల్లో శక్తివంతులైనటువంటి వాళ్ళకి రెండో ప్రాధాన్యత. ఫైనల్ గా టోటల్ గా ఎంపీ సీట్లతో సహా బలమైనటువంటి ప్లాన్ తోనే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పొత్తులతో ఎట్లా ఉంటది, పొత్తు లేకపోతే ఎట్లా ఉంటది, సర్వేలన్నీ పెట్టుకుని కూర్చుని ఉన్నారు. ఈ లోపు ఇవన్నీ కూడా ఎవరు ఊహాగానాలు అయ్యే గానీ ఇయే ఉంటాయని చెప్పడానికి వెళ్ళలేదు. అందుకని తెలుగుదేశం కానీ జనసేన కానీ కొన్ని సీట్లు ఎందుకు అనౌన్స్ చేసేసారంటే, మేము అనౌన్స్ చేసేసాం కాబట్టి మీరు వదిలేసేయండి అని చెప్పడం కోసం. అది మాకేం సంబంధం, మేము అడిగే మాకు కావాల్సింది